హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం 11వ భాగాన్ని వినేద్దాం. మిహిరా కొంచెం ఫ్రీ అవడంతో తన రూమ్లో బుక్స్ సర్దుతూ ఉంటుంది. ఆ బుక్స్ మధ్యలో తనకు తన డైరీ కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తన డైరీని చూసి ఈ మధ్య అసలు ఈ పింటూ డైరీకి మిహిరా పెట్టుకున్న ముద్దు పేరు ఓపెన్ చేయడానికి కుదరటం లేదు అని అనుకుంటూ డైరీ ఓపెన్ చేసి పెన్ తీసుకుని తన రూమ్ బాల్కనీలో కూర్చొని రాయటం స్టార్ట్ చేస్తుంది. అందమైన ఆకాశం, అందులో అందమైన రోజు, ఇంకా అందమైన ఈ రాత్రి. ఏంటో ఇన్ని అందాలని అని అనుకుంటున్నారా పింటూ? ఆహాహా, చాలా రోజుల తర్వాత రాస్తున్నాను కదా, అందుకే అలా పిచ్చిగా మొదలుపెట్టాను. ఏంటో ఇన్ని రోజులు నేను ఓపెన్ చేసే అవకాశమే నాకు రాలేదు. ఎందుకో నాకు తెలియటం లేదు. ఇండియా నుండి ఇక్కడికి వచ్చే ముందు వరకు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎప్పుడు అర్జున్ గురించి విషయాలు నీతో పంచుకునేదాన్ని. విచిత్రం ఏమిటి అంటే ఈ మధ్య అర్జున్ గురించిన ఆలోచన అస్సలు నాకు రావటం లేదు. ఎందుకు అంటావు? నేనేమన్నా వాడిని మర్చిపోయానా? ఏమో నాకే తెలియటం లేదు. అయినా నా జీవితంలో అర్జున్ కేవలం ఒక భాగం మాత్రమే. ఇప్పుడు తన గురించిన ఆలోచనలు నాకు అంతగా కలగకపోవడానికి కారణం నా లైఫ్లో వాటిని మించినవి చాలా ఉన్నాయి. తనను ప్రేమించిన నేను తను హ్యాపీగా ఉండాలని తప్ప ఇంకేమీ అనుకోగలను అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇక్కడికి వచ్చాక నాకు 2 కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరు అంటే ఒకరు ప్రద్యు అండ్ ఇంకొకరు వనమాలి గారు. ఇప్పుడు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు అని నీకు తెలియాలి అంటే చాలా పెద్ద కథ చెప్పాలి. ఇప్పుడు అంత ఓపిక లేదు. కానీ రేపు నేనే కారొక్కి వెళ్తున్నాను. అక్కడ ఏం జరిగిందో రేపు చెప్తాలే కుదిరితే. ఆహా, ఏంటి తిట్టుకుంటూ ఉన్నావా? పర్లేదులే, అడ్జస్ట్ అవ్వు. ఉన్నది ఒకటే జిందగీ, దాన్ని ఫుల్ టూగా ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇలాంటి కోతి చేష్టాలు ఎక్కువయ్యాయి నాకు. ఓకే బాయ్ పింటూ అని తన డైరీ క్లోజ్ చేసి ప్రశాంతంగా పడుకుంది. ప్రద్యు తన క్లాస్ అయ్యాక మిహిరా కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ పిల్ల కనిపించదేంటి అని అనుకుంటూ మిహిరాకు కాల్ చేస్తాడు. కొంచెం సేపటికి వర్ష కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్, ఎక్కడున్నారు అంటూ అని అడిగాడు ప్రద్యు. సార్, నేను వర్షాని, మేము గ్రౌండ్ దగ్గర ఉన్నాం అని అంటుంది. ఓ సరే, వస్తున్నాను అని కాల్ కట్ చేసి గ్రౌండ్ దగ్గరికి వెళ్తాడు ప్రద్యు. అక్కడ వర్ష ఒక్కటే నించొని ఉంటుంది. వర్షాన్ని చూసి ప్రద్యు తన దగ్గరికి వెళ్తాడు. హే, ఏంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు? మిహిరా ఎక్కడా అని అడిగాడు. వర్ష గ్రౌండ్ వైపు చూపిస్తుంది. మిహిరా బాస్కెట్బాల్ ఆడుతూ కనిపిస్తుంది. అంతే, ప్రద్యు ఒక్కసారిగా తనని చూసి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. మిహిరా వేరే స్టూడెంట్స్తో కలిసి సీరియస్గా ఆడుతూ ఉంటుంది. వర్ష ప్రద్యుని చూసి నవ్వుకుంటూ, సార్ నోరు మోయండి లేకపోతే దోమలు దొరుకుతాయి అని అంటుంది. ప్రద్యు నోరు మూసి, ఏంటి నా డార్లింగ్ రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తున్నది అని అంటాడు. ఏమిచ్చింది? మామూలుగానే ఉంది కదా అన్నది వర్ష. లేదు, తన గురించి రోజుకు కొత్త విషయం తెలుస్తూనే ఉంది అన్నాడు. తన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అన్నది. అవునా? ఏం పర్లేదు, జీవితం మొత్తం టైం ఉంది, తెలుసుకుంటాలే మెల్లమెల్లగా అని అంటాడు. వర్ష ఆశ్చర్యంగా ప్రద్యు వైపు చూసి, ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్ అంటుంది. ప్రద్యు చిన్నగా నవ్వి, ఏమో అలా అనిపించింది అని అంటూ ఉండగా మిహిరా అక్కడికి వస్తుంది. ప్రద్యుని చూసి, హాయ్ సార్, మీరేంటి ఇక్కడ అని అడిగింది. ఏ రాకూడదా అన్నాడు. అలా కాదు, అర్థమైందిలే. ఇంతకీ కారొక్కి వస్తున్నారా? వస్తాం. ఇంతకీ టైం చెప్పలేదే, ప్లేస్ కూడా. నేను మెసేజ్ చేస్తాను, ప్లేస్ మా ఫ్రెండ్ రూమ్లో అని అంటాడు. ఇద్దరూ సరే అని తలూపుతారు. మిహిరా మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రద్యు అది గమనించి, మీరా ఎక్కువ ఆలోచించుకు, నువ్వు భయపడేంత ఏమీ జరగదు. మీలానే ఇంకో 3 అమ్మాయిలు కూడా ఉన్నారు, అయినా ఎందుకంత భయం, నేనున్నాను కదా అని అంటూ తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. మీరా ప్రద్యు చూపులకి ఇబ్బందిగా ఫీల్ అయ్యి, సరే ఓకే సార్, మేము వెళ్తాం అని అంటూ వర్షాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీరా వర్ష రెడీ అయ్యి ప్రద్యు రూమ్ దగ్గరికి వస్తారు. అప్పటికే ప్రద్యు, రవి, రఘు ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరా లైట్ బ్లూ కలర్ టాప్ అండ్ జీన్స్ అండ్ లైట్ మేకప్తో చాలా అందంగా ఉంటుంది. ప్రద్యు తనని అలా చూసి గుండెల మీద చేయి పెట్టుకొని రబ్ చేసుకుంటూ ఉంటాడు. రఘు అది గమనించి నవ్వుకుంటూ, బాబు ఇస్పెట్ రాజు, రాణిని తర్వాత చూద్దాం కానీ మనం ఇక వెళ్దామా, టైం అవుతుంది అని అనేసరికి ప్రద్యు కోపంగా రఘు చేయి మెలిపెడతాడు. వదిలేరా ప్లీజ్ అంటాడు రఘు. నన్నే ఎక్కిరిస్తావా? సారీ చెప్పు, అప్పుడు వదిలేస్తా అంటాడు. పోబే, ఎక్కువ చేస్తే నా చెల్లికి చెప్తా అని అంటాడు రఘు. ప్రద్యు ఆ మాటకి వెంటనే వదిలేసి, చిన్నగా నోరు మూసుకోరా అని అంటాడు ప్రద్యు. మీరా అప్పటికే డౌట్గా, ఈ చెల్లి ఎవరు అని అడుగుతుంది. అది నువ్వే అని అంటూ ఉండగా ప్రద్యు రఘు నోరు మూసేసి, ఏం లేదు మనం వెళ్దాం రండి అని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. కారోక్లో
అందరూ ప్రతి 2 రూమ్లోకి ఎంటర్ అవుతారు. రూమ్ మొత్తం డిమ్ చేసేసి ఫ్లాష్ లైట్ మాత్రమే రోల్ చేస్తూ డిస్కో ఎఫెక్ట్ ఇస్తారు. అప్పటికే కొంతమంది సాంగ్స్ పాడుతూ ఉంటే మరికొందరు కార్డ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఇలా ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. మీరకు ఆ వాతావరణం అంతా కొత్తగా ఉంటుంది. రవి, రఘు, ప్రద్యు అందరూ బీర్ పట్టుకొని తాగుతూ గిటార్ ప్లే చేస్తూ ఉంటారు. మీరా, వర్ష సైలెంట్గా కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటారు. కొంచెం సేపటికి రఘు ఫ్రెండ్ ప్రణవ్ టేబుల్ మీదకి, హలో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన అందరికీ ఒక అటెన్షన్, అందరికీ బోర్గా ఉందట, సో ఇప్పుడు మనం గేమ్స్ ఆడదాం, కమ్ లెట్స్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్ అని అనటంతో అందరూ అక్కడున్న చైర్స్, బీన్ బ్యాగ్స్ తీసుకొని కూర్చుంటారు. సో గాయస్, గేమ్ ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్. అందరికీ ఈ గేమ్ తెలుసు, అయినా ఒకసారి చెప్తాను. ఈ బాటిల్ మధ్యలో స్పిన్ చేస్తాను, అది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఏది చెబితే అది చేయాలి. ఇంకా చేయలేకపోతే ఎవరికి నచ్చిన పనిష్మెంట్ వాళ్ళు ఇవ్వచ్చు. అండ్ గాయ్స్, ఇది కేవలం ఫన్ మాత్రమే, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఆర్ యూ రెడీ అని అంటాడు ప్రణవ్. ఎస్ అని అందరూ అరుస్తారు. మీరా, వర్ష, రవి ఒకవైపు కూర్చుంటారు. మీరా పక్కన వేరే అతను కూర్చోవడంతో ప్రతి కోపంగా చూస్తూ ఉంటాడు. ఓకే, లెట్స్ స్టార్ట్ అని బాటిల్ స్పిన్ చేస్తారు ప్రణవ్. అది రవి వైపు ఆగుతుంది. అందరూ క్లాప్స్ చేస్తారు. రవి ఎదురుగా రఘు ఉంటాడు. ఓకే రఘు, తనను ఏదన్నా అడుగు అన్నాడు ప్రణవ్. రఘు, సెలెక్ట్ వన్, ట్రూత్ అని అంటాడు రవి. నీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగాడు రఘు. ఆ ప్రశ్నకు అందరూ ఓ ఓ అని గోల చేస్తారు. అబ్బా, పోయి ఇదే అడగాల, ఎంతైనా సీనియర్స్ కదా, రివెంజ్లే అని అనుకుంటూ వర్ష వైపు చూసి, నా ఫస్ట్ క్రష్ నా మరదలు, చూడడానికి చాలా బాగుంటుంది, ఒక ఏజ్లో తననే చేసుకుందాం అనుకున్నా, కానీ బ్యాడ్ లక్, వాళ్ళ నాన్న ఇంటర్ అవ్వగానే దాన్ని పెళ్లి చేసేసాడు అని చెప్పి వర్ష వైపు చూస్తాడు. వర్ష పాపం అప్పటికే కోపంగా చూస్తుంది. మిహిరా లైట్ తీసుకో అన్నట్టు సర్ది చెబుతూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ అని మళ్ళీ స్పిన్ చేస్తాడు ప్రణవ్. ఈసారి బాటిల్ మిహిరా పక్కన అతని దగ్గర స్టాప్ అవుతుంది. ప్రద్యు, దొరికిందే ఛాన్స్ అని, ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతాడు ప్రద్యు. ట్రూత్ అంటాడు అతను. ఆర్ యూ ఏ ఫ్లర్ట్ అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి అతను బుర్ర కొక్కుంటూ ఉంటాడు. రే చెప్పు, లేకపోతే ఓడిపోయానని ఒప్పుకో. ఎస్ అని అనటంతో మిహిరా అతని వైపు ఒక లుక్ ఇస్తుంది. అతను నవ్వుతూ అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. ప్రద్యు నవ్వుకుంటూ, లేకపోతే నా డార్లింగ్ పక్కనే కూర్చుంటావా అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ బాటిల్ స్పిన్ చేస్తారు. ఈసారి బాటిల్ వర్ష దగ్గర ఆగుతుంది. ఓకే, ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతాడు రఘు. డేర్ అంటుంది వర్ష. నీ లైఫ్లో నువ్వు చేసిన అతిపెద్ద తిక్కల పని. వర్ష నవ్వుతూ, నా లైఫ్లో నేను చేసిన అతిపెద్ద తిక్కల పని అంటే, మా కాలేజీలో ఒక లేడీ ప్రొఫెసర్ ఉంది, దానికి నేనంటే పడదు, నన్ను బాగా సతాయిస్తుంది, నాకు చాలా కోపం వచ్చింది, ఇంకా పట్టలేక ఒకసారి ఆమె బ్యాగ్లో ఆమె చూడకుండా బల్లులు వేసేసా. ఆ రోజు చూడాలి ఆమె చేసిన కథాకళి డ్యాన్స్, ఆహా అస్సలు మర్చిపోలేను అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అందరూ వర్షతో పాటు నవ్వుతూ ఉంటారు. ప్రణవ్, ఓకే నెక్స్ట్ అని మళ్ళీ స్పిన్ చేస్తారు. ఈసారి బాటిల్ ప్రద్యు దగ్గర ఆగుతుంది. మీరా ప్రద్యు వైపు చూసి, సార్ చెప్పండి అంటుంది. ప్రద్యు, ట్రూత్ అని అంటాడు. మీకు వచ్చిన ప్రపోజల్స్ ఎన్ని, ఎవరైనా లవ్ చేశారా అని అడిగింది. ప్రద్యు మనసులో, అబ్బా ఇదేంటి ఇలా అడిగింది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ, చాలా వచ్చాయి, ఎస్ లవ్ చేస్తున్నాను అని అంటాడు. వావ్, ఎవరు సార్ అని అంటుంది మిహిరా. ప్రద్యు మిహిరా కళ్ళలోకి చూస్తూ, ఉందిలే ఒక అమ్మాయి, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా అని అంటాడు. ఇలా అందరూ ఆడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా మిహిరా దగ్గర ఆగదు. ఇంకా లాస్ట్లో మిహిరా ముందు బాటిల్ ఆగుతుంది. మిహిరా అది చూసి, చచ్చన్రా దేవుడా అని అనుకుంటూ ఉంటే ప్రద్యు నవ్వుతూ, చెప్పు ఏం సెలెక్ట్ చేస్తావు అని అడిగాడు. డేర్ అన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ప్రపోజ్ చేయి అని అంటాడు ప్రద్యు. మిహిరా దానికి షాక్ అయ్యి, నో నేను చేయను అంటుంది. చేయకపోతే ఎలా, ఓడిపోతావు అన్నాడు రఘు. పర్లేదు నేను చేయను అని అంటుంది మిహిరా. ప్రణవ్ మిహిరా వైపు చూసి, అయితే పనిష్మెంట్ అంటాడు. పర్లేదు నేను రెడీ అని అంటుంది. ప్రణవ్ తన ఫ్రెండ్కి సైగ చేస్తాడు. తన ఫ్రెండ్ చిన్న షార్ట్స్ డ్రింక్ తీసుకుని వచ్చి మిహిరా ముందు పెడతాడు. మిహిరా అవి చూసి, ఎందుకు ఇవి అని అడుగుతుంది. నువ్వు తాగాలి అంటాడు ప్రణవ్. నేనా, నో, అందరూ తాగాలి అని బలవంతం చేస్తూ ఉంటారు. మిహిరాను అలా చూడలేక ప్రద్యు బాధపడుతూ, హే నేను తాగుతా తన తరపున, పాపం వదిలేయండి అంటాడు. నో వే, రూల్ ఈజ్ రూల్ అంటాడు రఘు. అందరూ రఘుకే సపోర్ట్ చేస్తారు. ప్రద్యు రఘు దగ్గరికి వచ్చి, రే పాపం రా అంటాడు. నువ్వు ఆపు, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా అని అంటాడు రఘు. మీరా ఇంక చేసేదేమీ లేక షార్ట్స్ తాగడానికి రెడీ అవుతుంది. తన ముందున్న గ్లాస్ తీసుకుని అందరి వైపు చూస్తూ ఒక షార్ట్ తాగుతుంది. వెంటనే దగ్గుతుంది. అందరూ క్లాప్స్ చేస్తూ ఉంటారు. ప్రద్యు ఒక్కడే కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు.
కమాన్ మీరా నెక్స్ట్ షాట్ అని అరుస్తూ ఉంటే మీరా ఇంకో షాట్ తాగుతుంది. అలా కొన్ని షాట్స్ తాగాక తనకు మత్తు వస్తుంది. తనను అలా చూసి ప్రద్యు మీరా చేతిలో గ్లాస్ తీసేసి మీరా ఇంక చాలు అని అంటాడు. మీరా కోపంగా ప్రద్యు చేతిలో గ్లాస్ లాక్కొని నాది నా ఇష్టం అని అంటూ అన్ని షాట్స్ ఖాళీ చేస్తుంది. మొత్తం తాగాక తనకు కళ్ళు తిరుగుతూ ఉంటే మత్తుగా దట్ ఈజ్ మిహిరా అని టేబుల్ మీద పడిపోతుంది. ఆ నెక్స్ట్ డే పక్షుల కిలకిల రావాలు విండోస్లో నుండి వెలుతురు మీరా మీద పడుతూ ఉండడంతో కదులుతూ పిల్లో లాగుతూ ఉంటుంది. కానీ కొంచెంసేపటికి తన చేతికి గట్టిగా తగలడంతో దాన్ని మళ్ళీ తడుముతుంది. ఈసారి చేతికి ఏదో గుచ్చుకుంటూ ఉంటే మత్తు కొంచెం వదిలి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది. అంతే, ఒక్క నిమిషం మత్తు మొత్తం వడిలిపోయి ఆ ఆ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి తన పక్కనున్న ప్రద్యు ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. మీరా మాత్రం ప్రద్యుని తన పక్కన చూసేసరికి షాక్ అయి తన ఒంటి వైపు చూస్తుంది. డ్రెస్ మామూలుగానే ఉంటుంది. కానీ ప్రద్యు తన పక్కన ఉండడం చూసి మనసులో వీడేంటి నా పక్కన, అసలు రాత్రి ఏం జరిగింది కొంపదీసి అని ఏదో ఆలోచిస్తుంది. తనకొచ్చిన ఆలోచన తలుచుకుని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ప్రద్యు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఓయ్, నువ్వేంటి మా రూమ్లో ఉన్నావు? అది నా పక్కన ఎందుకున్నావు? అసలు మనిద్దరం ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద ఎందుకున్నావు? అసలు రాత్రి ఏమైంది అని నాన్ స్టాప్గా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మిహిరా. ప్రద్యు మీరా ప్రశ్నలు ఓపిక్గా విని కూల్గా మిహిరాని చూస్తూ అంటే రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదా అని నవ్వుతూ కన్ను కొడతాడు. మీరా అనుమానంగా నాకు నిజంగా గుర్తులేదు, మందు తాగి పడిపోవడం వరకే గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో ఏం గుర్తులేదు అని భయంగా చెబుతుంది. ప్రద్యు కన్నింగా ఫేస్ పెట్టి మిహిరా దగ్గరికి వస్తూ ఏం జరిగిందంటే అంటే చెప్పు చెప్పు అంటే అది అని సిగ్గుపడుతున్నట్టు నడిస్తాడు. మీరా ప్రద్యు ఎక్స్ప్రెషన్ చూసి కోపంగా ఒరే ఏం జరిగిందో చెప్పిచావు అని ప్రద్యుని తోస్తుంది. ప్రద్యు నవ్వుతూ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదులే, తాగి పడిపోతే నేనే మా రూమ్కి తీసుకొచ్చాను అంటాడు. మీరా గోలు కొరుకుతూ నిజమా? మరి నేనెందుకు నీ పక్కనున్నాను? నన్ను పడుకోబెట్టి నువ్వు వేరే రూమ్లోకి వెళ్ళొచ్చు కదా అని ప్రద్యుని అరుస్తూ ఉంటుంది. హోల్డన్ నువ్వు నాకు అంత గ్యాప్ ఎక్కడికి ఇచ్చావు తల్లి? ఇక్కడికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి నేను లేస్తుంటే నువ్వే నన్ను లేవనీయకుండా ఆపేసి నన్ను హక్ చేసుకుని పడుకున్నావు అని అంటాడు. మీరా ఆ మాటకి ఏదో ఆలోచిస్తూ నేనంటే తాగిన మత్తులో అలా చేశాను, నువ్వు తాగలేదు కదా, మధ్యలో లేచి వెళ్లాల్సింది. అయినా అమ్మాయి అయ్యేసరికి అందరూ ఏదో వంక చెప్తారులే, నిజం ఎందుకు చెప్తారు అని కోపంగా అంటుంది. ఆ మాటకు ప్రతి కోపం వచ్చి మీరా కళ్ళలోకి చూస్తూ చూడు మీరా, నిన్న నువ్వు ఉన్న పొజిషన్లో ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు అండ్ నా క్యారెక్టర్ అంత చీప్ కాదు. నేనేం చేసినా అది నేను ప్రేమించిన అమ్మాయితోనే. అర్థమైంది అనుకుంటా. ఇంకేమన్నా చెప్పాలా? మీరా ప్రద్యు మాటకి కొంచెం ఫీల్ అయ్యి సారీ, ఏదో భయంతో అలా అనేశాను, కావాలని కాదు. మరి ఎందుకు మధ్యలో వెళ్ళిపోలేదు? నేను నిన్న రాత్రి నువ్వు పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయింది. ఏదో చేద్దామని కాదు, నువ్వు నన్ను ఎలా పట్టుకొని పడుకున్నావు అంటే ఒక తల్లిచాటు బిడ్డలా, తండ్రి గుండెల మీద నిద్రపోయిన పాపాయిలా అనిపించావు. అందుకే నిన్ను లేపాలనిపించలేదు. అలానే నేను కూడా తెలియకుండా నిద్రపోయాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు నాకు. ఇంకా నీ ఫ్రెండ్ వర్ష అంటావా? అది పక్క రూమ్లోనే ఉంది, వెళ్ళి తెచ్చుకో నీ ఫ్రెండ్ని అని చెప్పి మిహిరా రియాక్షన్ కోసం చూడకుండా తన రూమ్లో నుండి బయటకు వస్తాడు. మిహిరా ప్రద్య చెప్పిన మాటలకి గిల్టీగా ఫీల్ అయ్యి లేచి బయటకు వస్తుంది. వర్ష హాల్ సోఫాలో నిద్రపోతూ కనిపిస్తుంది. మిహిరా వర్ష దగ్గరకు వచ్చి వర్ష అని లేపుతుంది. వర్ష నిద్రలేచి మిహిరాని చూసి అమ్మ లేచావా, ఇంక పోదాం పదా అని అనటంతో ఇద్దరు ప్రద్యు రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతారు. మిహిరా వర్ష వెళ్ళిపోవడంతో రఘు ప్రద్యు దగ్గరకు వచ్చి అదేంట్రా అలా చెప్పావు? నిన్న రాత్రి తను మామూలు రచ్చ చేసిందా? బాబోయ్, తనలో ఈ యాంగిల్ కూడా ఉంది అని నిన్నే తెలిసింది. రే బావా, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు, తనకు ఏ నిమిషంలో అయినా రాత్రి జరిగింది గుర్తుకొస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రద్యు కాఫీ కలుపుకుంటూ రాత్రి జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే రాత్రి షార్ట్స్ ఎక్కువ తాగడంతో మిహిరాకు మత్తు వచ్చి టేబుల్ మీద పడిపోతుంది. తను పడిపోవడంతో ప్రద్యు కంగారు పడుతూ మిహిరా అని తనని కదుపుతూ కదిలిస్తూ ఉంటాడు. మిహిరా ఒక 5 మినిట్స్కు లేచి ఎదురుగా ఉన్న ప్రద్యు బుదరగా కనిపిస్తూ ఉండడంతో ఏయ్ ఏంటి నువ్వెలా కనిపిస్తున్నావు అని ముద్దుగా పలుకుతూ ఉంటుంది. ప్రద్యు మిహిరాని పట్టుకుని ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. ఏంట్రా చేయి పట్టుకున్నావు తీ అని అరుస్తుంది. ఆ మాటకి ప్రద్యుతో పాటు అందరూ షాక్ అవుతారు. తను మాత్రం అవేమీ పట్టించుకోకుండా హే సీనియర్, ఏంటి కోపం వచ్చిందా? నాకు తెలియక అడుగుతున్నాను, ఈ మధ్య ఎందుకు నన్ను అదోలా చూస్తున్నావు? చెప్పు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో వర్ష వచ్చి తనను పట్టుకొని
మిహిరా మిహిరా పద మనం వెళ్దాం అని మిహిరని తీసుకుని వెళ్ళాలనుకుంటుంది. కానీ మిహిరా వర్ష చేతిని విడిపించుకొని, వర్ష మై డార్లింగ్, నువ్వే నా మంచి ఫ్రెండ్ అని అరుస్తూ టేబుల్ పైకెక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అందరూ తనను అలా చూస్తూ ఉండడంతో రఘు తనని ఆపుతూ, చెల్లెమ్మ పడిపోతావు, కిందికి దిగరా అని తనను ఆపే ప్రయత్నం చేస్తాడు. మీరా రఘుని చూసి, ఓ నువ్వా, సరికొత్త అన్నయ్య అని ఒత్తి పలుకుతూ, ఎందుకు నన్ను చెల్లి అని పిలుస్తున్నావు? సరే పిలిచావు, నువ్వు చెల్లి అని పిలుస్తుంటే అని నవ్వుతూ ప్రద్యుని వైపు చేయి పెట్టి చూపిస్తూ, ఈ సీనియర్ ఎందుకురా నీ కాలు తొక్కుతున్నాడు, ఏంట్రా మీ ఇద్దరి బాధ అని అక్కడే కూర్చుంటుంది. ప్రద్యు రఘు ఒకరి మొహం ఒకరు అయోమయంగా చూసుకుంటూ ఉంటారు. మీరా వాళ్ళిద్దరిని చూస్తూ, నేను అనుకున్నావు కదూ, నేను చూసేసా అని అరుస్తూ ఉంటుంది. వర్ష మిహిరా అవస్థను చూసి, సార్ ఇంకా మనం వెళ్దాం, మిహిరా ఇక్కడ ఉంటే ఇంకా గొడవ చేస్తుంది అని అంటుంది. ప్రద్యు తలూపి, నువ్వు నా వెనకరా, నేను తనను తెస్తాను అని అంటూ మిహిరా దగ్గరికి వెళ్ళి, మిహిరా రా వెళ్దాం అని అంటాడు ప్రద్యు. మిహిరా ప్రద్యు ఫేస్ చూసి నవ్వుతూ, నా నేను రాను అని కేకలు పెడుతూ ఉంటుంది. ప్రద్యు ఇంకా తన బిహేవియర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తనని ఎత్తుకొని భుజం మీద వేసుకుంటాడు. రే సీనియర్ వదులు అని గోల చేస్తూ ఉంటుంది. ప్రద్యు వినిపించుకోకుండా అక్కడ నుండి తన రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు. మిహిరా చిన్నపిల్లల చేతులు ప్రద్యు మెడ చుట్టూ వేసి తనని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. వీరిద్దరు వెళుతూ ఉంటే వెనక రవి, రఘు, వర్ష ఫాలో అవుతుంటారు. కొంచెంసేపటికి అందరూ ప్రద్యు రూమ్కి వెళ్తారు. ప్రద్యు మిహిరాను తన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి లేవబోతాడు. మీరా ఫోర్స్గా ప్రద్యుని బెడ్ మీదకి లాగుతుంది. ప్రద్యు మీరా పక్కన పడతాడు. మీరా తన గుండెల మీద పడుకుంటూ, సీనియర్ అడ్వాంటేజ్ తీసుకోకు అని అంటూ ప్రద్యు కళ్ళలోకి చూస్తూ, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అని నిద్రపోతూ అంటుంది. ప్రద్యు మిహిరా తల నిమురుతూ, ఎలా చూశాను అంటాడు. ఏదోలా అంటే అని మిహిరా ఆన్సర్ కోసం చూస్తూ ఉంటాడు. మిహిరా సైలెంట్గా ఉండడంతో తన వైపు చూస్తాడు. మిహిరా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం చూసి, ఐ లవ్ యూ, నా చూపులు నీకు అర్థమయ్యాయి, నా ప్రేమ ఎప్పటికీ అర్థమవుతుందో, ఈ క్షణం నువ్వు నాతో ఇలా ఉంటే ఎంత బాగుందో, నా ప్రపంచం మొత్తం ఇంత చిన్నదా అనిపిస్తుంది బంగారం అని అంటూ తన నుదుటిన ముద్దు పెట్టి తన్నే చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. వర్ష లోపలికి వచ్చి వాళ్ళని చూసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రవి, రఘు, వర్ష ముగ్గురు అక్కడే నిద్రపోతారు. అలా ఆ రాత్రి మిహిరా అల్లరితో అందంగా గడిచిపోతుంది. మిహిరా చేసిన పనులను గుర్తు తెచ్చుకొని నవ్వుతూ కాఫీ తాగుతూ, ఇది గ్యారంటీగా రాత్రి గురించి ఆలోచిస్తుందేమో అని అంటూ ఫోన్ తీసి, డోంట్ సే ఎనీథింగ్ టు హర్ అని వర్షకు మెసేజ్ పెట్టి విజిల్ వేసుకుంటూ తన పని చేసుకుంటూ ఉంటాడు ప్రద్యు. ఇంతకు మిహిరకు రాత్రి జరిగింది గుర్తుకొస్తుందంటారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.